వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పీజీ సెట్ 2025కి సంబంధించి కౌన్సిలింగ్ సంబంధించి ఇవాళ నుంచి అయితే స్టార్ట్ అయింది. సో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలన్న దాని రిలేటెడ్గా స్టెప్ బై స్టెప్ ఇవాళ వీడియోలో అయితే చూస్తూ మనం మాట్లాడుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ఇవాళ మనకు ఈవినింగ్ అలా వెబ్సైట్ అయితే కంప్లీట్గా అప్డేట్ అయితే అయ్యింది. సో నేను అనేది ఇప్పుడు వీడియో అయితే చేస్తున్నాను నైట్కి. సో కాబట్టి ఎలా అప్లై చేయాలన్నది స్టెప్ బై స్టెప్ మనం ఒకసారి అయితే గమనిద్దాం. ఫ్రెండ్స్, ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్. ఇందులో మనం చూసుకున్నట్టయితే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, నో యువర్ పేమెంట్ స్టేటస్ ఇవన్నీ ఉన్నాయి కదా. దీని నుంచి మనం కౌన్సిలింగ్ అయితే రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. అంతకంటే ముందు అసలు ఒక్కసారి నోటిఫికేషన్లు ఏముందని చెప్పేసి క్లియర్గా మనం అయితే చూద్దాం. ఇది మెయిన్గా ఎవరైతే పీజీ సెట్ రాసుంటారో వాళ్ళు దీనికి సంబంధించి ఈ యొక్క ఫర్దర్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ దాని రిలేటెడ్గా ముందుకు వెళ్ళడానికి ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకొని మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మెయిన్ మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ అంటే మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి మీరు ఫీజు కూడా పేమెంట్ అయితే చేస్తారు. ఫీజు ఎంత ఉంటుంది అంటే ఓసీబీసీ కేటగిరీ వాళ్ళకి 700 రూపీస్ ఉంటుంది. అలానే ఎస్సీ ఎస్టీ అలానే మనకు డిజేబిలిటీస్ ఎవరన్నా ఉన్నట్టయితే వాళ్ళకు 500 రూపీస్ ఫీజు అయితే ఉంటుందని చెప్పి మీరైతే క్లియర్గా గమనించవచ్చు. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలన్నది గమనిద్దాం. ముందుగా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దీనిపై అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఇలా మీరు ఒకవేళ మొబైల్లో చేస్తున్నట్టయితే మాత్రం ఖచ్చితంగా వెబ్సైట్ అనేది డెస్క్టాప్ మోడ్లో పెట్టుకొని ఉండాలి. అప్పుడు మాత్రమే ఇది ఓపెన్ అవుతుంది, లేదంటే ఓపెన్ అయితే అవ్వదు. సో ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క పీజీకి సంబంధించి పీజీ సెట్ రిలేటెడ్గా హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ రెండు ఎంటర్ చేసి మీరు సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే ఇలా మీకు స్క్రీన్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. నేను లైవ్లో అయితే చూపించట్లేదు, ఎందుకు అంటే మనకు డేటా అన్నది మనకు వాలంటీర్గా మన సబ్స్క్రైబర్స్ అయితే ఇచ్చారు, వాళ్ళ డేటా నేను చూపించడం సరికాదు కాబట్టి నేను హైడ్ అయితే చేశాను. సో ఈ విధంగా అయితే ఉంటుంది. ఇందులో మెయిన్గా మీరు క్లియర్గా గమనించినట్టయితే మనకు గ్రే కలర్లో కొన్ని ఉన్నాయి, అలానే మనకు వైట్ కలర్లో కొన్ని అయితే ఉన్నాయి. ఇక్కడ గ్రే కలర్లో ఉన్నవి మీరు ప్రజెంట్ అయితే ఎడిట్ చేయడానికి ఉండదు, అవి ఎలా ఎడిట్ చేయాలన్నది కూడా మనం మాట్లాడుకుందాం. వైట్ కలర్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఎడిట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంది. సో ఇప్పుడు అందరికీ ఇలా ఓపెన్ అయిన వెంటనే మీరు చేయవలసిన పని ఏంటి అంటే సింపుల్గా ఇక్కడ మీ యొక్క మెయిల్ ఐడి అని ఉంది కదా, ఇక్కడ మీరు మెయిల్ ఐడి ఏదైనా చేంజ్ చేయాలి అనుకున్నట్టయితే మీరు కొత్త మెయిల్ ఐడి అయితే మెన్షన్ అయితే చేయండి. తర్వాత ఇక్కడ క్యాస్ట్ కేటగిరీ అని ఉంది కదా, క్యాస్ట్ కేటగిరీ దాని మీద క్లిక్ చేసి మీరు ఏ క్యాస్ట్కి చెందిన వాళ్ళు ఆ యొక్క క్యాస్ట్ అనేది మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. అందులో మనకు చాలామంది అడుగుతున్నది ఏంటంటే ఎస్సీకి సంబంధించి క్యాస్ట్లో మనకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇలా 3 గ్రూప్స్ అయితే ఉన్నాయి. మేము ఏది సెలెక్ట్ చేయాలని చెప్పి మనకైతే అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి అసలు గ్రూప్ 1లో ఏ కేటగిరీ వాళ్ళు వస్తారు, గ్రూప్ 2లో ఎవరు వస్తారు, గ్రూప్ 3లో ఎవరు వస్తారు అన్న దాని రిలేటెడ్గా ఒక పీడిఎఫ్ ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను. దాని రిలేటెడ్గా మీరు ఒకసారి అయితే చూడండి. లేదనుకున్నట్టయితే ఈ వీడియోకి బిఫోర్ వీడియోలోనే మనకు క్లియర్గా కూడా నేను మెన్షన్ చేసి చెప్పాను, అది కూడా ఒకసారి అయితే గమనించండి. సో ఇలా మీరు క్యాస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ క్యాస్ట్లో సబ్ క్యాస్ట్ ఏదైనా సెలెక్ట్ చేసుకోమని అయితే అడుగుతారు. అవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయమంటారు. మీరు మీ సేవ తీసుకున్నది ఉందా లేదా అని అయితే అడుగుతారు. ఉందని తర్వాత మీరు ఆ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయండి. సో ఇక్కడ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేసేస్తారు కదా, దాంతోపాటు మెయిన్ ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్. ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ అంటే ఫస్ట్ మీ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ నెంబర్ రిలేటెడ్గా ఆటోమేటెడ్గా డేటా ఫిక్స్ అయిపోయి మీ డేటా అనేది తీసుకుంటుంది. తర్వాత మీరు డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అది అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇన్కమ్ అని ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేసినట్టయితే మనకు నాట్ అప్లికబుల్, అట్ ద సేమ్ టైం మనకు బిలో 2.5 lakhs అని చూపిస్తుంది. ఇక్కడ మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకసారి గమనించండి. మీకు బిలో 2.5 lakhs ఉన్నట్టయితే అది సెలెక్ట్ చేసుకోండి. లేదు నాట్ అప్లికబుల్ అని ఉంటే అంతకంటే ప్రైస్ ఎక్కువ ఉందనుకోండి మీ ఇన్కమ్ సర్టిఫికేట్లో ఇన్కమ్ అన్నది, సో మీరు నాట్ అప్లికబుల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఎవరైతే బిలో 2.5 lakhs ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. అది మెయిన్గా మీరైతే క్లియర్గా గమనించండి. సో ఇలా మీరు ఎప్పుడైతే బిలో 2.5 lakhs సెలెక్ట్ చేసుకుంటారో తర్వాత నెక్స్ట్ యాప్స్ ఓపెన్ అవుతాయి. మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీ సేవలో తీసుకున్నది ఉందా లేదా అని అయితే అడుగుతారు. ఉన్నట్టయితే నెంబర్ ఎంటర్ చేసి డాక్యుమెంట్ అప్లోడ్ చేయమని అయితే అడుగుతారు. సో ఆ యొక్క ప్రాసెస్ అనేది మీరు కంప్లీట్ అయితే చేసేసేయండి. సో ఇలా కంప్లీట్ చేసిన తర్వాత సింపుల్గా కింద
కింద ఏంటి అంటే మనకు స్టేట్ సెలెక్ట్ చేసుకోమని అయితే అడుగుతారు. సో ఇక్కడ మీరు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళ యొక్క స్టేట్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఇంకొంచెం స్క్రోల్ చేసుకున్నట్టయితే స్పెషల్ కేటగిరీ ఇవన్నీ కూడా గ్రే కలర్లో మనకు ఆల్రెడీ ఉంటాయి. మీరు ఎప్పుడైతే పీజీ సెట్కి అప్లై చేసేటప్పుడు ఉంటారు కదా, అప్లై చేసేటప్పుడు డేటా ఏదైతే ఇచ్చి ఉంటారో ఆ డేటా మొత్తం ఆటోమేటెడ్గా అయితే వచ్చి ఉంటుంది. ఒకవేళ ఇలా గ్రే కలర్లో నువ్వు చేంజ్ చేయాలి అంటే ఎలా చేంజ్ చేయాలన్నది కూడా మనం మాట్లాడుకుందాం. ఆ తర్వాత కింద మనకు స్కూలింగ్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో స్కూలింగ్ డీటెయిల్స్ అనేది ఈ విధంగా అయితే ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా స్కూలింగ్ డీటెయిల్స్ గమనించి అంతా ఓకే అనుకుంటే ఓకే. నెక్స్ట్ కింద గమనించినట్టయితే పీజీ సెట్ రిలేటెడ్గా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క ర్యాంక్ ఎంత వచ్చింది, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఆ డేటా అన్నది మీరైతే గమనించవచ్చు. తర్వాత ఏంటి అంటే మెయిన్గా ఇది చాలా చాలా ఇంపార్టెంట్, డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ అని ఉంది కదా, ఈ సెషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో మీది డిగ్రీ ఏదైతే ఉంటుందో డిగ్రీకి సంబంధించి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. డిగ్రీలో మీ యొక్క కోర్సు, మీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు డిగ్రీలో ఎన్ని మార్క్స్ వచ్చాయి, పర్సెంటేజ్ అన్నది ఉంటుంది కదా, ఆ యొక్క పర్సెంటేజ్ మీరు అయితే మెన్షన్ చేయండి. తర్వాత ఇక్కడ ఏంటి అంటే సిఎంఎంఆర్ మనకు అప్లోడ్ ఆల్ సేమ్ మార్క్స్ కార్డ్, అంటే మనకు పీజీ సెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ కాకముందు నుంచి క్లియర్గా చెప్తున్నది ఏంటి అంటే మీకు సిఎంఎం అనేది ఖచ్చితంగా ఉండాలి, కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో అన్నది ఉండాలి. లేదు అనుకున్నట్టయితే మీ కౌన్సిలింగ్ సక్సెస్ఫుల్ అవ్వదు అని చెప్పి క్లియర్గా నేను మెన్షన్ చేస్తూ వచ్చాను కదా. సో ఇప్పుడు ఇక్కడ ఆ డాక్యుమెంట్ అనేది మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, పీడిఎఫ్ ఫార్మాట్లోనే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో మీ దగ్గర లేదు అంటే మీది ఫస్ట్ సెమ్ నుంచి లాస్ట్ సెమ్ వరకు యూనివర్సిటీ ఇచ్చిన ఒరిజినల్ మార్క్స్ మెమోస్ ఉంటాయి కదా, వాటన్నిటినీ కూడా మీరు ఫోటో తీసి మీరు ఒక పీడిఎఫ్లా చేసి కూడా మీరు అప్లోడ్ అయితే చేయవచ్చు. కొన్ని యూనివర్సిటీస్లో ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చేసి మనకు సిఎంఎం పీసీ కూడా వాళ్ళకైతే ఇచ్చేసి ఉంటారు. కొన్ని యూనివర్సిటీస్లో ఎలా ఉంటుందంటే సిఎంఎం పీసీ రెండు ఒకే డాక్యుమెంట్లో వస్తాయి, కొన్ని యూనివర్సిటీస్లో సపరేట్గా వస్తాయి. అవి చూడడానికి ఎలా ఉంటుందని కూడా ఆల్రెడీ మన పీజీ సెట్ రిలేటెడ్గా డెమో వీడియోస్ చేసిన దాంట్లో మల్టిపుల్ వీడియోస్లో నేనైతే మెన్షన్ చేస్తూ వచ్చాను. అవి చూసిన వాళ్ళకి ఫస్ట్లో నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి ఐడియా అయితే ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ సిఎంఎం కానీ లేదంటే ఆల్ సెమిస్టర్ మార్క్స్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కనుక మీరు అప్లోడ్ చేయడం ఫెయిల్ అయ్యారంటే మీ యొక్క కౌన్సిలింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వదు. సో ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే డూ యూ వాంట్ టు మేక్ ఎనీ చేంజెస్ ఇన్ ద అబోవ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ అని ఉంది కదా. ఇప్పుడు మీరు మొత్తం డాక్యుమెంట్ ఒకసారి మొత్తం అప్లికేషన్ ఫామ్ ఒకసారి చూసి అందులో గ్రే కలర్లో ఉన్నవి కానీ ఇప్పుడు మీరు ఎంటర్ చేసిన డేటా కానీ ఏవి నాకు రాంగ్ అయితే లేవు, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి అనుకుంటే సింపుల్గా ఈ ఆప్షన్లో నో అనేది సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ క్లిక్ చేసినట్టయితే ఫర్దర్గా మీకు కన్ఫర్మ్ చేసుకోండి అని అయితే అడుగుతారు. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీరు పేమెంట్ పేజ్కి అయితే వెళ్ళిపోతారు. అక్కడ ఏం చేస్తారు అంటే మీకు ఏదైతే ఓసీబీసీ అయితే 700 రూపీస్ లేదంటే 500 రూపీస్ ఫీజ్ ఏదైతే ఉందో అది మీరు పేమెంట్ అయితే చేస్తారు. లేదు ఒకవేళ మనకు ఇక్కడ ఈ మొత్తం అప్లికేషన్ ఫామ్ చూసినప్పుడు ఇందులో గ్రే కలర్లో ఉన్నవి ఇందాక చెప్పాం కదా, మీరు గ్రే కలర్లో ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎడిట్ చేసుకోవచ్చు అని. సో ఇలా గ్రే కలర్లో ఏవైతే ఉన్నాయో మీ నేమ్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ఆధార్ నెంబర్ కావచ్చు, మీ ఫాదర్ నేమ్ కావచ్చు, ఇలా ఏవైతే మనకు గ్రే కలర్లో ఉన్నవి మీరు ఎడిట్ చేద్దాం అనుకున్నారో అప్పుడు ఇక్కడ లాస్ట్లో మనకు డూ యూ వాంట్ టు మేక్ ఎనీ చేంజెస్ ఇన్ ద అబౌవ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఉందా అక్కడ మీరు ఎస్ అనేది సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసుకున్నట్టయితే గ్రే కలర్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు ఎనేబుల్ అయితే అవుతాయి. అక్కడ ఆ డీటెయిల్స్ మీరు ఎడిట్ చేసుకొని అగైన్ ఇక్కడ లాస్ట్లో ఎండ్కి వచ్చి సబ్మిట్ బటన్ మీద అయితే మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. సో ఇలా గ్రే కలర్లో ఉన్న డీటెయిల్స్ కూడా మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఇచ్చుంటారు కదా, మీ స్కూలింగ్ ఎక్కడ జరిగింది, డిగ్రీ ఎక్కడ జరిగింది, ఇంటర్ ఎక్కడ జరిగిందని, అందులో ఉన్న డేటా కనుక మీరు చేంజ్ చేయాలి అనుకున్నట్టయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి స్టడీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. స్టడీ సర్టిఫికేట్ లేకోకుండా చేంజ్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు, ఎందుకంటే ఆ డాక్యుమెంట్ మీకు అప్లోడ్ చేయమని అయితే అడుగుతారు. ఇక్కడ చాలామంది అడుగుతున్నాయి ఏంటంటే బ్రో నేను 9th 10th ఒకే క్లాస్లో చదివాను, నాకు ఒక్క డాక్యుమెంటే ఇచ్చారు, ఒక్క స్టడీ సర్టిఫికేటే ఇచ్చారు, సో ఇప్పుడు 9th 10th నేను ఒకే డాక్యుమెంట్ 2 సార్లు అప్లోడ్ చేయొచ్చని అడుగుతున్నారు. డెఫినెట్గా అప్లోడ్ చేయొచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. సో ఇలా ఇవన్నీ మనకు డేటా ఎంటర్ చేసి లాస్ట్లో సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే సేమ్ యాజ్ యూజువల్గా మీకు ఏదైతే పేమెంట్ పేజ్ ఉందో ఆ యొక్క పేమెంట్ పేజ్కి అయితే వెళ్ళిపోతారు. అక్కడ మీ యొక్క కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు పేమెంట్ అయితే ఫినిష్ చేయొచ్చు. తర్వాత వచ్చి ఏం చేయాలంటే మీ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోండి. తర్వాత నో యువర్ రిజిస్ట్రేషన్ స్టేటస్ అని ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేసినట్టయితే మీ అప్లికేషన్ అండర్ వెరిఫికేషన్లో ఉందా, లేదంటే మనకు వెరిఫై అయ్యిందా, లేదంటే యువర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్సా, లేదంటే యువర్ ఎలిజిబుల్ ఫర్ రీఅప్లోడా అని చెప్పి క్లియర్గా మీకు అక్కడైతే
చూపిస్తుంది. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్గా మీరు ఏం చేయాలని. ఎవరన్నా డాక్యుమెంట్స్ అనేది సరిగా అప్లోడ్ చేయకపోయినట్టయితే వాళ్ళకి రీఅప్లోడ్ అని అయితే అడుగుతారు. కాబట్టి ఆ యొక్క రీఅప్లోడ్ ఆప్షన్ ఎనేబుల్ అయినప్పుడు మీరు రీఅప్లోడ్ చేసి కూడా మీ డాక్యుమెంట్స్ని అగైన్ ఇంకొకసారి వెరిఫికేషన్కి అయితే పెట్టవచ్చు. సో ఈ విధంగా మీరు యొక్క రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. సో యాజ్ ఆఫ్ నో ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఫర్దర్గా మనకి ఏది ఉన్నా కూడా మనం మన కమింగ్ వీడియోస్లో అయితే మాట్లాడుకుందాం. ఇంకా మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్గా నాకు మెసేజ్ చేసి అయితే అడగవచ్చు. ఆల్రెడీ పీజీసెట్ కౌన్సిలింగ్ మనకు రిజిస్ట్రేషన్ ఎప్పుడైతే ఉందో అప్పుడు స్టార్ట్ అయినప్పటి నుంచి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే అడిగారనమాట. అందరికీ కూడా డౌట్స్ క్లియర్ చేయడం జరిగింది. సో మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా ఖచ్చితంగా మనకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి అయితే అడగవచ్చు. ప్రతి దానికి కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి, ఒకసారి అయితే గమనించండి. ఇంకొకటి ఏంటి అంటే మనకు క్విక్గా నేను అప్డేట్ షేర్ చేస్తూ ఉంటాను. దానికి మనకు ఏదైతే వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ ఉన్నాయో వాటిని అయితే ఫాలో అయితే అవుతుండండి. అగైన్ గుర్తుపెట్టుకోండి, ఇలా ఎడ్యుకేషన్ అప్డేట్సే కాదు, జాబ్ అప్డేట్స్ ఉన్నా లేదంటే ఎక్కడైనా డ్రైవ్స్ జరుగుతున్నా ప్రతిదీ కూడా నేను మ్యాక్సిమం కేసెస్లో అప్డేట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో డెఫినెట్గా ఫాలో అవ్వండి. దాని లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, గమనించండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.